హలో వ్యూవర్స్, కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్ నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ముందుగా అయితే కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. ఈ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత లోపల ఇలా ఉంటుంది. అక్కడ వెబ్ చెక్ ఇన్ చేసి మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. అయితే ఈలోపు ఇక్కడ తమిళనాడు ఫోక్ డ్యాన్సెస్ అని చెప్పి ఇక్కడ నాకు కొన్ని ఆర్ట్లు కనిపించినాయి. వీటిని కూడా వీడియో తీశాను. సో చాలా బాగున్నాయి. ఇవి తమిళనాడు ఫోక్ డ్యాన్సెస్ అనమాట. ఇలా మన లగేజ్కి సీల్ చేసి పంపించేస్తారండి. మనం ఎక్కవలసిన ఫ్లైట్కి వాళ్ళు మన లగేజ్ని పంపించేస్తారు. అయితే మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి ఇలాంటి వ్యాన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. వాళ్ళే మన ఫ్లైట్ వచ్చినప్పుడు ఆ వ్యాన్స్లో తీసుకొచ్చి మన ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఈ ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాము. ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్లో విండో సీట్ వచ్చిందండి. చూస్తే విండో సీట్ నుంచి చూస్తే ఇంత బాగా ఉంది. ఇంకా మనం పైకి వెళ్ళే కొద్ది అన్నీ చిన్నగా అయిపోతూ ఉంటాయి. మా ఫ్లైట్ 5:30 కాబట్టి చూడండి, సూర్యుడు కూడా చాలా బాగా కనిపిస్తున్నాడు. సో ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఇంకేం కనిపించవు. ఇంకా హైదరాబాద్ వచ్చేసామండి. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతున్నాం మనం. ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల కూడా చాలా బాగుంది. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. ఇక మన లగేజ్ ఇచ్చాం కదా, లగేజ్ అక్కడ థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఆ థ్రెడ్ వైపు ఆ థ్రెడ్ మీద వేస్తారు మన లగేజ్. సో మనకి ఆ బెల్ట్ మీద మనకి 7వ నెంబర్ బెల్ట్ మీద మీ లగేజ్ ఉంటుందని చెప్పి ఫ్లైట్లో అనౌన్స్ చేస్తారండి ఆల్రెడీ. సో మనం వెళ్ళి ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి ఉంచోవాలి. సో 7వ నెంబర్ బెల్ట్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో లగేజ్ పికప్ చేసుకోవడానికి. వీళ్ళందరూ కూడా కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్కి వచ్చిన వాళ్ళు. సో ఇలా లగేజెస్ వస్తూ ఉంటాయి. మన లగేజ్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇలా 1 by 1 లగేజ్ వస్తూ ఉంటాయండి. మన లగేజ్ కూడా వచ్చేసింది. సో వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.